పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పరలోక నివాసి అయిన దేవుడు తన బిడ్డలైన మానవుల దగ్గరికి అనేక సందర్భాల్లో దిగి వచ్చాడు. అందుకనే ఏ సందర్భాల్లో దిగి వచ్చాడు అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం, ఆరాధించబోతా ఉన్నాం. పెద్ద ప్రవక్తల్లో యెషయా గారు ప్రార్థన చేస్తాడు. 64వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం రెండిట్లో ఉంది ఈ మాట. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చుదువు గాక అని ఆయన మాట్లాడే సందర్భం కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడు దిగి వస్తాడు. ఏ సందర్భాల్లో వచ్చాడు ఏమైనా ఐడియా ఉంది మీకు? ఇస్రాయేల్ బాధలో ఉన్నప్పుడు. వెరీ గుడ్. అబ్రహాం గారికి దిగి వచ్చాడు. ఇంకా ఆ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దేవుడు సృష్టి ప్రారంభం నుంచి కూడా ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడితేనే వచ్చాడు. ఆది నుంచి కూడా ఆయన సృష్టిలోనే ఉన్నాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి, సృష్టిని ఆయనే కలిగించాడు కాబట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు అన్న విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. చదువు. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించాను. నన్ను అంటే ఎవరిని, ఎక్కడికి పంపించాడు, ఎందుకు పంపించాడు అన్న విషయము పెద్ద ప్రవక్త ద్వారా రాస్తా ఉన్నాం. ఇది యేసు ప్రభువు వారి గురించి చెప్పినటువంటి మాట. తండ్రి పరిశుద్ధాత్మ కుమారుణ్ణి ఈ లోకానికి రక్షణ యాగం చేయటానికి పంపారు. ఆయన మానవునిగా జన్మించి శిలువ యాగము ద్వారా పాపక్షమాపణ తీసుకొచ్చారు. ఆయన తన పని పూర్తి చేసి ఆరోహణమైన తర్వాత అక్కడికి వెళ్ళి తండ్రి కుమారుడు కలిసి, తండ్రి వాగ్దానం చేశాడు, కుమారుడేమో పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సర్వసత్యంలోకి నడిపించటానికి, ఒప్పించటానికి, సిద్ధపరచటానికి దిగి వచ్చాడు. తండ్రిగా దిగి వచ్చిన సందర్భాలు, కుమారుడుగా దిగి వచ్చిన సందర్భాలు, పరిశుద్ధాత్మగా దిగి వచ్చిన సందర్భాల గురించి వాక్యము తెలియచేస్తూ ఉంది. తండ్రిగా ఇశ్రాయేలు కాలంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు వారిని విడిపించటానికి దేవుడు దిగి వచ్చానని మోషేతో చెప్పిన సందర్భం మనకు తెలుసు కదా. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు మాట్లాడాడు మోషేతో. నా తండ్రి కదమ్మా, నీ తండ్రి దేవుడను అంటే ఎవరు దేవుడని అదే చెప్పాలి. నేను నీ తండ్రి దేవుణ్ణి అన్నాడు. ఎవరు దేవుడని? అక్కడ మోషేతో చెప్తున్నాడు కాబట్టి, మోషే నానెవరు? అమ్మురాము. మీ నాన్న అమ్మురాము నమ్ముకుంది నన్ను నేను, అబ్రహాము నమ్ముకుంది నన్ను నేను, ఇస్సాకు నమ్ముకుంది నన్ను నేను, యాకోబు నమ్ముకుంది నేను, అందరి దేవుడిని నేను అని మోషేతో దేవుడు మాట్లాడిన సన్నివేశం ఇది. దేవుని యొక్క తేజస్సు చూడలేక మోషే ముఖం కప్పుకున్న సంగతి ఇక్కడ రాయబడింది. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను.
వారి కష్టాలు చూశాను, వారి బాధలను చూశాను. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించటానికి నేను దిగి వచ్చాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తండ్రిగా దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? బాధను చూడలేక. మొరపెట్టారు కాబట్టి, వారు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు దిగి వచ్చాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా దిగి వస్తాడు. ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ మనోళ్ళన్నా ఇంకా దైవజనం లేదని మీటింగ్ పెడుతున్నామంటే కారు పంపిస్తారా అన్నాడు, అడుగుతారు. మనం ఏం పంపక్కర్లా, దేవుడే పరలోకం నుంచి మనం ప్రార్థన చేస్తే ఆయన దిగి వస్తాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, మన బాధలు చూస్తూ ఉన్నాడు, మన సమస్యల నుంచి గట్టెక్కించటానికి ఆయన ఏర్పాట్లు చేయటానికి దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయంలో కీర్తన 6వ వచనం, నా శ్రమలో నేను దేవునికి ప్రార్థన చేశాను, నా దేవునికి మొరపెట్టాను, ప్రార్థన చేశాను అని చెప్పాడు. చాలా ఆయన ప్రార్థన అంగీకరించాడు. ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడింది? సౌలు చేతిలో నుంచి దావీదుని విడిపించినప్పుడు ఇది రాయబడింది. పైన ఉంటుంది, ఇది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు. కానీ ఇక్కడ రాశాడు కదా, పైన రాశాడు కదా, ఏం రాశాడు? శత్రువుల చేతులలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించినప్పుడు దావీదు రాశాడు అన్నమాట. నేను ప్రార్థన చేశాను, నాకు శత్రువులు చుట్టుముట్టినప్పుడు, సౌలు నన్ను తరిమినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఆయన నా ప్రార్థన విన్నాడు అన్నాడు. 10వ వచనానికి వచ్చేళ్ళకి ఏమన్నాడంటే, ఆయన కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు అన్నాడు. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. తన బిడ్డలు ప్రార్థన చేస్తే తన వాహనమైన తన రథం, ఒక ఆయన అడిగాడు, మీ దేవుడికి రథం ఉందా అని. ఉందయ్యా అన్నా. ఇప్పుడు కనపడలేదుగా అన్నాడు కదా. బైబిల్లో చదివితే తెలుస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు రథం గురించి రాయబడింది. ఆయనకి రథమే కాదు, ఇల్లు కూడా ఉంది. ఆయన ఇల్లు ఎలాంటిదో, ఆయన బాణాలు ఎలాంటివో, ఆయన వేసే బాణాలు ఏం తెస్తాయో యోబు గ్రంథంలో ఉంది. దేవుడు ఆషామాషి దేవుడు కదా ఆయన అని నేను చెప్పాను. అందుకని ఇక్కడ అంటాడు, కెరూబుల మీద ఎగిరి వచ్చావు. మనం ప్రార్థన చేస్తే ఆయన రథం వేసుకొని వచ్చాడు అంటాడనమాట. ఈ మాట మనం చూడాలంటే యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, 10వ అధ్యాయము 19వ వచనం. కెరూబుల మీద ఆయన వచ్చినప్పుడు మళ్ళీ కింద వాలిన తర్వాత ఆ రథాన్ని ఎవరు లాగక్కర్లా, తాడు కట్టి లాక్కు రావాల్సిన పని లేదు. వాటంతటికి అవే యెహెజ్కేలు గారు చూస్తూ ఉన్నాడు. ఆ రథం, ఈ కెరూబులు రథం పైకి లెగుస్తూ ఉంది. రెక్కలు సాచినవి కెరూబులకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 4 రెక్కలు. 6 రెక్కలు ఉంటే శరాపులు, మహాదూతలు. కాబట్టి కెరూబులు 4 రెక్కలు చాపి పైకి ఎగిరినాయి. అవి నేల మీద ఉన్నటువంటి కెరూబులు పైకి లేచినాయి. అవి లెగవగా కింద చక్రాలు కూడా ఉన్నాయి. చక్రాలకు కూడా జీవం ఉందని రాశాడు. జీవం లేని చక్రాలు కాదు, ఆ చక్రాలకు కూడా జీవం ఉంది. అవి లెగుస్తూ ఉంటే ఈ చక్రాలు కదులుతూ ఉన్నాయి. అవి లేచి దేవుని మందిరం దగ్గర మళ్ళా కిందకి దిగినట్టుగా యెహెజ్కేలు గారు చూశాడు. అక్కడ అదే చెబుతా ఉన్నాడు దావీదు గారు కూడా. దావీదుకి దేవుడు చూపించాడు అన్నమాట. తనము శత్రువు చుట్టుముట్టినప్పుడు, ఆయన ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు
దేవుడు ఏ విధంగా దిగి వచ్చాడో, ఏ విధంగా తన చెయ్యి చాపి పైకి లేపాడో, ఏ విధంగా కాపాడాడో ఈ కీర్తన రాస్తూ దేవుని స్తుతించిన సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అపాయాలు వచ్చినప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ఒక అతనికి చుట్టూ శత్రువులు ముట్టారు. అప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఎవరైనా? యెహోషాపాతు రాజు. వెరీ గుడ్. యెహోషాపాతు రాజు. ఆయన ఇజ్రాయేల్ రాజులాగా వేసి వేసుకొని ఆహాబులాగా వెళ్తే ఇతనే ఇజ్రాయేల్ రాజు అనుకొని రధికులందరూ కూడా ఆయన చుట్టూ చుడతారు. అప్పుడు ఆయన కేకేసేలకే ఆయన ఇశ్రాయేల్ రాజు కాదు అని తెలుసుకుంటారు. అయినా దేవుడు అప్పుడు సహాయం చేశాడని 2వ దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడింది. చదువుతామమ్మా. 18వ అధ్యాయం అనుకుంటూ చూడరా, చెప్పనా? 31వ వచ్చినవమ్మా. యుద్ధము చేయటానికి చుట్టుముట్టుకున్నారు. దేవుడు వెంటనే వచ్చాడు, సహాయం చేశాడు. ఆ పక్కూర్లో ఉన్నాడా? పరలోకం నుంచి నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు మన కోసం దిగి రావటం అన్నది ఎంత గొప్ప విషయమో కదా. మరి ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం? మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందులు చూడటమే కాదు, వాటి నుంచి తప్పించటానికి, సహాయం చేయటానికి ఆయన కెరూబుల మీద దిగి వస్తున్నాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి జీవవాక్యాన్ని ఇవ్వటానికి కూడా ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. 19వ అధ్యాయ నిర్గమాకాండములో 18వ వచనంలో మనం చూస్తాం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. అదంతా ధూమమయమైపోయింది. పర్వతం మిక్కిలి కంపించింది. ఆయన దిగి వచ్చి మోషేను పిలిచాడు. మోషేను పిలిస్తే ఆయన వెళ్ళాడు కదా. దేవుడు ముందుగానే చెప్పాడు, నేను సీనాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నాను, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని సిద్ధపడి రమ్మని చెప్పాడు. మళ్ళీ మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు ఆయన దిగి వస్తాడు మన దగ్గరికి. మళ్ళీ మనం పరిశుద్ధపరచుకోవాలి, ఆయన సన్నిధిని కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడు ఆయన దిగి వచ్చినట్టుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. 34వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం, 2వ వచనం. నిలిచి ఉండు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయన వచ్చిందాకా కనిపెట్టుకొని ఉండాలి. ఆయన వచ్చినాక మనం రావటం కాదు కదా. వెరీ గుడ్. మీరు ఉదయాన్నే 5ంటికి 4:30కే వస్తున్నారు. వెరీ గుడ్. తెల్లారుజాము 4:30కి లేచి వస్తున్నారంటే వెరీ గుడ్. ఉదయాన్నే కదా. ఆనాడు కూడా మేడ గదిలో వారు కనిపెట్టుకోబట్టే ఆయన పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. పరలోకం నుంచి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకని మోషేకు చెప్పాడు, మోషే కనిపెట్టుకుంటా ఉన్నాడు. చదువు 34:5వ వచనం చదువమ్మ. దేవుడు మేఘంలో దిగి వచ్చాడు. ఆయన వాహనాలు భూ సంబంధమైనవి కాదు, ఎందుకంటే ఆయన పరలోక సంబంధి కాబట్టి. పరలోకంలో ఏముంటాయి? ఆకాశంలో ఏముంటాయి? మేఘాలే ఉంటాయి. కాబట్టి ఆయన మేఘవాహనుడు. ఆయన వాహనం మేఘం, భూలోకంలో ఉన్న పిల్లులు కాదు. కాబట్టి దేవునికి వాహనం ఆయన మేఘాల మీద ఎక్కి వచ్చాడని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఈ మేఘానికి కూడా పేరు ఉంది, కానీ దాన్ని తర్జుమా చేశారు. మేఘం పేరు షకీనా అని ఉంటుంది. షకీనా మేఘం. పాటలు పాడతారు కదా, షకీనా మేఘం దిగి వచ్చిందని పాట పాడుతూ ఉంటారు. దాన్ని తర్జుమా చేశారు. షకీనా అని ఎక్కడ కనపడదు బైబుల్లో.
అంటే షకీనా అంటే మహిమ అని అర్థం. అందుకని మహిమ మేఘం. ఎందుకంటే దేవుని మందిరం మీదకి మేఘం దిగి వచ్చినప్పుడు మహిమ కమ్మేది. సరే, 24వ అధ్యాయం చదివామా? 16వ వచనం. నిర్గమాకాండం. యెహోవా మహిమ మేఘము కమ్ముకొని ఉంది. మోషే అని పిలిచాడు మేఘంలో నుంచి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టారు. ప్రత్యక్షపు గుడారం దేనికి సాదృశ్యం? దేవుని సన్నిధికి సాదృశ్యం. మందిరం దేవుని సన్నిధికి సాదృశ్యం. ఆ దేవుని ప్రత్యక్షపు గుడారం మీదకి మేఘము దిగి వచ్చేది. అంటే దేవుని సన్నిధి దిగి రావటం అని 40వ అధ్యాయం చూస్తాం మనం నిర్గమాకాండంలో. ప్రత్యక్ష గుడారం విషయంలో 34వ వచనం చదువుదాం. మేఘం వచ్చి ప్రత్యక్షపు గుడారం మీద కమ్మేది. అప్పుడు దేవుని యొక్క తేజస్సు అంతా కూడా ఆ మందిరములో నిండిపోయేది. ఆ మేఘము మందిరం మీద అలా నిలిచి ఉన్నంత కాలము వారు అక్కడే ఆగిపోయేవారు, ప్రయాణం చేసేవాళ్ళు కాదు. ఎన్ని రోజులైతే మేఘం అలా ఉంటుందో అన్ని రోజులు వాళ్ళు ప్రయాణాన్ని ఆపి దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు. మేఘం పైకి లేచి వెళ్తున్నప్పుడు చదువమ్మ వారు ప్రయాణమైపోయారు. ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతి తెలుసా? అందుకనే అమ్మాయి నాకు సాక్ష్యం చెప్పింది కదా, ప్రార్థన చేసుకొని బయలుదేరటం అన్నది చాలా మంచిది. ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియజేయాలి, నాకు చెప్పబెట్టకుండా వెళ్ళారని నేను అనుకోవటం కాదు, కానీ మీకు మంచిదని. గతంలో కూడా అలాంటి అనుభవాలు మనం చూసాం. చెప్పుకోకుండా వెళ్ళే సందర్భాల్లో ఎదురైన సమస్యలు చూసాం. చెప్పెళ్ళే సమయాల్లో దేవుని కాపుదల మనం చూసాం. ఇవన్నీ మనం అనుభవించిన వాళ్ళమే. కాబట్టి ప్రయాణ పద్ధతి వాళ్ళు అలవాటు చేసుకున్నారు కదా. దావీదు కూడా అడుగుతాడు కదా, రెఫాదీములో ఫిలిస్తీన్లు దిగినప్పుడు అయ్యా వెళ్ళమంటావా యుద్ధం చేయటానికి అంటే, ఎల్లు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు చెయ్యి, నేను వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానంటాడు. వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత మరలా వస్తారు వెంటనే. అరే మొన్న ఓమన్నాడు కదా, మోసే చేసినట్టుగా మొన్న కర్రను తీసుకుని బండను ఓటమన్నాడుగా, మళ్ళీ ఓడదాంలే అని దేవుడు మాట్లాడమన్నా కూడా అలవాటు పడ్డ పేరం ఏమైందంటే కర్రతో కొట్టింది. అట్ట చేసి కనాన్ దేశానికి వెళ్ళకోకుండా అయిపోయింది పరిస్థితి. అందుకని ఎప్పుడు ప్రయాణం అప్పుడే, ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడప్పుడు స్పెషలే. ఏమంటావు మళ్ళీ రఫాదీమికి, ఈసారి నువ్వు చుట్టూ తిరిగెళ్ళు, కంబలి చెట్టు సౌండ్ వచ్చిద్దే అప్పుడు బయలుదేరు. ఎందుకని అప్పుడు బయలుదేరాలి? అప్పుడు నేను బయలుదేరుతాను. దేవుడు బయలుదేరకుండా నువ్వు బయలుదేరితే వచ్చింది ఏం జరిగింది అంటే, దేవుడు మన వెళ్తా ఉంటే మనతో పాటు వస్తాడు. ఆ మేఘం బయలుదేరుతుంది ఎందుకు? ప్రయాణం చేయమని. వారికి ఎన్న దెబ్బ తగలుకోకుండా మేఘస్తంభంలో ఆయన ఉండి 40 సంవత్సరాలు వారికి కాపుదలగా ఉండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. రాత్రి కూడా అగ్నిస్తంభంలో ఉంచి నడిపించాడు. కానీ వాళ్ళకి రెస్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చి ఆగేసేవాడు, ప్రయాణాలు ఆపేవాళ్ళు. నిజంగా ఒక ప్రయాణ పద్ధతి. అసలు ఇజ్రాయేల్ ప్రజల యొక్క విధానాలే ఒక ప్రత్యేకతగా ఉంటాయి, ఒక స్పెషల్. దేవుని ప్రజల యొక్క విధానాలు ప్రత్యేకత ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వారం అని వాక్యము చెప్పటానికి కారణం అదే. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మన బాధలు చూసి దిగి వస్తాడు, మన ప్రార్థన చేసినప్పుడు దిగి వస్తాడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు దిగి వస్తాడు. ఆయన విషయాలు తెలియచేయాలనుకున్నప్పుడు, జీవవాక్యాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు 10 ఆజ్ఞలు 2 పలకలు ఇవ్వటానికి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఇంకా అంతే నీకు దిగిరాడంటే ఇంకో విషయం మరి ఇబ్బంది కలిగించేదైనా చెప్పక తప్పటం లేదు. తీర్పు తీర్చటానికి కూడా, శిక్షించటానికి కూడా దిగి వస్తాడు. ఆ విషయాన్ని కూడా చెప్తాను. 12వ అధ్యాయం సంఖ్యాకాండం
5వ వచనం. దేవుడు మేఘస్తంభంలో దిగొచ్చాడు. ఎక్కడ? ప్రత్యక్షపు గుడారం దగ్గరికి, ద్వారం దగ్గర నిచ్చాడు దేవుడు. ఏ అవరాన్ రండి రండి అన్నాడు. ఇద్దరిని పిలిచాడు. వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చారు. దేవుడు పిలిచాడు వాళ్ళిద్దరిని, వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు వాళ్ళతో, నేను మాట్లాడతా. నా సేవకుడైన మోషేతో అలా మాట్లాడా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు ఎందుకు భయపడాల? అందుట్లో నమ్మకస్తుడు. నమ్మకంగా పనిచేసే వాళ్ళ మీదకి నోరు పారేసుకుంటే దేవుడు దిగి వస్తాడు యాక్షన్ తీసుకుంటానికి కదా. దేవుని సేవకులకి విరోధంగా మాట్లాడకూడదు కదా. మీరు మాట్లాడరు కదా? మాట్లాడతారా? ముందు మాట్లాడరా, వెనక మాట్లాడతారా? అసలు వెనక మాట్లాడ, ముందు మాట్లాడరా? అది మాట్లాడతారు కదా. నేను ఏమన్నా మాట్లాడితే నేను డబ్బులు తీసుకురండి అంటాను. నేనేమన్నా డబ్బులు అడిగేవాడిని? ఏమన్నా పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నాను అంటానికి? ఇదైనా ఆ రూమ్ కట్టడానికైనా పెద్దలందరూ సమక్షించి మీరు కూర్చుంటానికి ఇబ్బంది పడుతున్నారు, ఈ సామాను అన్నీ ఇక్కడ వంట సామాన్లు చర్చిలు పెడితే బాగుండదు అనుకొని రూమ్ వేద్దామని వేశారు. ఈ పాస్టర్ గారు పని పాట లేదు, ఆదివారం డబ్బులు అడుగుతున్నాడు అని మాట్లాడే ఉన్నారా? అరే దేవుడు బయలుపరచడురా విషయాలు, జరగబోయే విషయాలు చెబుతున్న మాటలు. నేను అడుగుతున్నానా? మీరు పద్దాకు వస్తున్నారు, కూర్చున్న ప్యాన్లు పద్దాకు కొట్టుతారు, కనీసం కట్టేయకుండా వెళ్తారు. మీరు ఇచ్చిన డబ్బులు, సందా డబ్బులు అన్నీ కూడా కరెంటు బిల్లుకి సరిపోతుంది. మరి తీసుకొస్తా ఉన్న లైజాలు తీసుకొచ్చి శుభ్రం కడిగెత్తున్నాను, సీపులు తెచ్చి కుంచీలు తెచ్చి ఇదంతా ఆటికే సరిపోతుంది, నాకేం మిగులుతుంది, మీరు కట్టండి కరెంటు బిల్లు అని నేను అడుగుతున్నానా? ఇప్పుడు నన్ను అడిగానురా, అన్నీ నేనే పెట్టుకుంటున్నాగా, నేనే డబ్బులు అడగట్లేదుగా, ఎందుకు అడిపోసుకోవచ్చు? ఏందో విధానాలు. మంచోడి మీదకి చెడ్డోడు ఏమనంటే యాక్షన్ తీసుకుంటాడని వాడు జోలికి వెళ్ళరు. మెత్తగా ఉంటారు చూసావా, కొత్త బుద్ధి అయిద్దని సామెత ఉంటుంది కదా, అట్లా మాట్లాడతారు. మాట్లాడండి, కానీ దేవుడు విన్నాడా వినలేదా? మీరు ముందు మాట్లాడినా వింటాడు, వెనక మాట్లాడినా వింటాడు, ఇంటికాడ మాట్లాడినా వింటాడు, పళ్ళు కాడ మాట్లాడినా వింటాడు, ఎప్పుడైనా వింటానే ఉంటాడు. కాబట్టి నేను నా కోసం చెప్పటం లేదు ఈ మాట, మీకు కీడు జరగకపోకుండా ఉండటం కోసం చెప్తున్నా. మీరు శిక్షకు గురి కాకుండా ఉండు నిమిత్తం చెప్తున్నా. కాబట్టి విరోధంగా, దైవజనునికి విరోధంగా ఎప్పుడు మాట్లాడమాకండి. వెంటనే అహరోను ఒప్పేసుకున్నాడు. ఏమ్మా, పరిశుద్ధమైన బలలో పాలు పొందేటప్పుడు నేనైనా సంఘ బిడ్డలకు విరోధంగా మాట్లాడుంటే నన్ను నేను సరి చేసుకోవాలి, దైవజనులకు విరోధంగా మాట్లాడుంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి, అప్పుడు దాంట్లో పాలు పొందాలి. దేవుడిదంటే, దేవుని పనులంటే ఆషామాషిగా చూడొద్దు. ఇది చాలా మరి ఇదిగా ఉంటుంది. ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. అప్పుడు అహరోన్ అన్నాడు, అయ్యా మేము అవివేకులమయ్యా, మేము పాపం చేశాము, నిజంగా దైవజనుడికి విరోధంగా మాట్లాడటం చాలా పాపము, ఈ పాపం మా మీద మోపొద్దయ్యా అని అహరోను గారు క్షమాపణ అడిగాడు. అయితే మిరియాం గారు క్షమాపణ అడగల. కొంచెం ఏదైనా గుండె ఎక్కువ మీకు కదా, మీ గుండె ఎక్కువైనా ఆడవాళ్ళకి. కానీ ఒప్పుకున్నా మీరే, గట్టిగా నిలబడ్డా మీరే. వెంటనే దేవుడు మొత్తాడు. శరీరంలో సగభాగం కుష్టుగా మారిపోయింది. ఒక పక్కంతా శరీరము, ఒక పక్కంతా కుష్టు తెల్లగా పాలిపోయింది. క్షీణించిపోయిన దేహముతో హిమవలె మంచులే కనపడతా ఉంది.
మరి దైవజనుడు తప్పిద్దా? మోషే గారు ప్రార్థన చేశాడు, దేవుడు పరిష్కారం చూపించాడు. పరిష్కారం చేసి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ 7 రోజులు సిగ్గొచ్చి తండ్రి చేత ముఖం మీద ఉమ్మేయించుకుంటే కానీ ఆమెకి మరి కుష్టు రోగం తగ్గలేదని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి ఎక్కడి నుంచో ఊడిపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు, లింగులు ఇటుకమంటుంటున్నారు, వాడికి ఎవడున్నాడులే అని అనుకోమాకండి. వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. మీరు మాట్లాడే ప్రతి దానికి విరోధంగా మాట్లాడే ప్రతి మాటకి శిక్ష తెచ్చుకుంటారు. వాక్యము తెలియచేస్తా ఉంది. ఎవరో ఎందుకు? కోరహు కుమారులు కాదు, కోరహు, అభిరాము, దాతానులు వారు విరోధంగా మాట్లాడారు. దేవుడు ఊరుకున్నాడా? వింతైన మరణం పుట్టించాడు వాళ్ళకి. భూమి నెర్రిచ్చి మింగివేసింది. వింత పుట్టించడేం లేదు, మొత్తం బతుకుండంగానే పాతాళానికి శరీరాలతో పాటు వెళ్ళిపోయారు కదా. దేవుని బిడ్డలకి విరోధంగా మాట్లాడటం తేలిక కాదు. గమనించండి, అలాంటి దుస్థితి నా ఆత్మీయ బిడ్డలకి ఎవరికి రాకూడదన్న ప్రేమతో చెబుతున్నాను, అంతేగాని వేరే విదేశం కాదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు దిగి వచ్చే విషయాలు అంత చేసినా కూడా సీను అరణ్యంలో మిరియాం చచ్చిపోయింది. 20వ అధ్యాయం అనుకుంటా, సంఖ్యాకాండంలో మొదటి వచనంలో ఉంటుంది. సీరు అరణ్యానికి వచ్చారు, అది కాదేశు బర్నియా. అక్కడ మిరియాం చచ్చిపోయింది కదా. కాబట్టి దేవుని బిడ్డలకి విరోధంగా మాట్లాడితే దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. నిజమే, నేనేం చేయలేని మాట వాస్తవమే. దైవజనులు ఏం చేస్తారు? పాపం కాదు, ప్రార్థన చేస్తారు. ఎన్నన్నా అనిపించుకుంటున్నా ప్రార్థన చేస్తారు. అది ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, దేవుడు అన్న మాటకి ఆశ్చర్యం వేస్తుంది. దమస్కు పట్టణానికి క్రైస్తవుల్ని హింసించటానికి అధికారం పొందినటువంటి సౌలు గుర్రం మీద వస్తూ ఉన్నప్పుడు ఆకాశములో యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు, బిలబీటుగా పడ్డాడు కదా. ఎవరు? సౌలు. పడ్డవాడు అమ్మ అంటారు కదా ఎవరన్నా, కానీ ప్రభువు అన్నాడు లెగిసి. ఎవరు ప్రభువు నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్న యేసును అన్నాడు. అంటే సౌలు యేసు ప్రభువుని ఎప్పుడు హింసించాడు? తన బిడ్డల్ని హింసిస్తే యేసయ్య హింసించినట్లే. ఎంత గొప్ప మాట మాట్లాడాడు యేసయ్య కదా. తన బిడ్డలు ఎవరు హింసించినా కూడా ఆయన హింసించినట్లెక్కే. దైవజనులకు విరోధంగా మాట్లాడితే ఆయనకు విరోధంగా మాట్లాడినట్లే. ఆయనకు అబద్ధాలు చెబితే దేవునితో అబద్ధం చెప్పినట్లే. అరే అననయ్య, పొలం నీదే కదరా, అమ్మింది నువ్వే కదరా, మీరెందుకు అబద్ధం ఆడుతున్నారు? పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు కదా అన్నాడు కదా. ఎవరు? పేతురు గారు. అననీయ సప్పేరాలు దంపతులు పొలం అమ్మినప్పుడేమో అంత ఇద్దాం మొత్తం ఇద్దాం అనుకుంటారు. పని జరిగినాకేమో మొత్తం బెగబడిపోతారు. ఇటుకే చాలేదు ఆటికే చాలేదు అంటారు. దేవుడికి ఇచ్చే వాటిలో మేనేజ్ చేస్తారు. ఎవరు ఒప్పుకోమన్నారు? ఎవరు అడగమన్నారు? ఎవరు అమ్మమన్నారు? అది నీదే కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అనుకోవటం ఎందుకు? చాలా మంది, అయ్యగారు మీకు అంత స్థలం ఇస్తాం అయ్యగారు, నేను 3 సెంట్లు స్థలం ఇస్తాం అయ్యగారు, మీకు ఇల్లు కట్టి పెడతాం అయ్యగారు, మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు నేను సిమెంట్ కట్టలు చేసి పెడతాను అయ్యగారు అని మొక్కున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఒక్కళ్ళు ఇచ్చి నువ్వు లేరు. నేను ఎప్పుడు అడగను కూడా. అనుకోవటం ఎందుకు? అబ్బాయికి పెళ్లి చేస్తే తప్పనిసరిగా నేను స్థలం ఇచ్చి పెడతాను అయ్యగారు అన్నాడు ఒక ఆయన. మీకు దాని మాటే ఎత్తల పెళ్ళి అయినాక.
అందుకని తొందరపడి ఎత్తాలేగా మొక్కోవద్దు. మొక్కున్న తర్వాత తడవు చెయ్యొద్దు, అది పాపం అవుతుందని ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం అనుకుంటా. మొక్కుకొని తర్వాత చెల్లించుటకు తడవు చేయకూడదు. అది ఈయన ఒడ్డు కాసుకోవడం కాదు, ఆయనకి తెలుసు రాబడటం ఎట్లా తెలుసు, తల్ల వంచటం ఎలా తెలుసు, నేను దారిలోకి తేవటం ఎలా తెలుసు. నేను తెలియకోకుండా వెళ్తున్నాను అని తర్షీసు పారిపోలే కుర్రోడు మన యోనా గారు ఊరుకున్నాడు. దేవుడు మళ్ళీ తీసుకొచ్చి నిన్నే పట్టణం చెప్పించలే. ఎంతసేపు అని తలుసుకుంటే నన్ను వంచడం ఎంతసేపు, నిన్ను వంచడం ఎంతసేపు. అది అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దని నా బిడ్డలుగా, నా ఆత్మ సంబంధులుగా నేను మీకు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. పాస్టర్ గారు ఏదైనా తిట్టాలనుకున్నా, అరవాలనుకున్నా ఆయనకు ఒక ఆయుధం ఉంది. వాక్యం ద్వారా బోర్లేసి తిరగేసి వేస్తాడు అనుకోమాకండి. వాక్యం చెప్తుంది మీకోసమే, మంచి కోసమే. ఏమన్నా దేవుడు దిగి వచ్చే పనుల గురించి మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకి దర్శనాలు కలిగేవి. 5వ అధ్యాయంలో బెల్షస్సరు రాజు చనిపోతాడు కదా, దేవుని తీర్పుకు లోనై దేవుడు దిగి వచ్చాడు కదా, హస్తం వచ్చి రాసింది కదా, మెనే టేకెల్ ఉపార్సిన్ అని రాసింది కదా. దాన్ని ఎవరు చెప్పలేకపోయారు, శాస్త్రులు కానీ పరిచయులు కానీ కాదు. ఎవరాళ్ళు? జ్ఞానులు, జ్యోతిష్కులు, శకునగాండ్రు. వాళ్ళెవరు చెప్పలేకపోతే అప్పుడు రాణిగారు చెప్పింది, మీ దేశంలో ఒకడు ఉన్నాడు, శాస్త్రమని బుద్ధి గలవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు అని పిలవండి అని చెబితే దానియేలు పిలుచుకొస్తే దానియేలు చెప్పాడు కదా. అది మెనే టేకిల్ ఉపార్సిన చదివాడు కదా, దాని భావం చెప్పాడు కదా. మీ నాన్నకి మహద్దశ ఇచ్చినా కూడా మీ నాన్న సద్వినియోగం చేసుకోలేకపోయాడు, అతిశయపడి గడ్డి మేసాడు పశువులాగా. నువ్వు కూడా అదే బాటలు నడుస్తున్నావు, తెలుసుకొని కూడా దేవుణ్ణి గణపరచటం లేదు. నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయన నువ్వు గణపరచటం లేదు అని చెప్పాడు కదా. ఆ రాత్రే బెల్షస్సరు మొత్తబడ్డాడు, అతుడయ్యాడు కదా. కానీ ఆయన బతుకున్నప్పుడు వచ్చింది ఒక కళ. ఎవరికి? దానియేలు గారికి. దీన్ని 5వ అధ్యాయంలో రాయలేదు, కానీ ఈ సంఘటనలు రాస్తా 7వ అధ్యాయంలో రాశాడు. 7వ అధ్యాయం చూడండి, దానియేలు గ్రంథం చదువమ్మ. మొదటి బబులోను రాజుకు బెల్షస్సరు పరిపాలన చేసే సమయం బతుకుండగానే మొదటి సంవత్సరంలోనే దానియేలు కల వచ్చింది. ఆయన 5వ అధ్యాయం చచ్చిపోయాడుగా, కానీ అప్పటి నుంచి చెప్పలేదు ఆయన, ఇప్పుడు చెబుతున్నాడు. దానియేలు పడక మీద కొనుక్కొని ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతా ఉంది? 10వ వచనం చూడండి. దర్శనం కనపడతా ఉంది. ఆయన ఆకాశ మేఘారూఢుడై వచ్చాడు, మేఘాల మీద వచ్చాడు, ఆడు కూర్చున్నాడు సింహాసనం మీద. మీరు ఇంకా అర్థం అవ్వాలంటే 13 చదివి 11. ఆకాశములో నుండి మేఘారూఢుడై మనుష్య కుమారుణ్ణి పోలినటువంటి, అంటే ఎవరి గురించి? మనుష్య కుమారుడు అని ఎవరికి పేరు, బిరుదు? యేసుప్రభు వారికి. యేసుప్రభు వారు మేఘం మీద దిగొచ్చాడు దర్శనంలో. ఎవరికి? దానియేలుకి. అక్కడ వృద్ధుడు ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. అక్కడ దర్శనంలో చూపిస్తున్న విషయం అది. ఆయన దిగొచ్చాడు. ఎవరు? యేసుప్రభు వారు మేఘాల మీద వచ్చాడు. అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, బహువృద్ధుడు, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు 10వ వచనానికి వస్తే అక్కడ గ్రంథాలు ఇప్పబడతాయి. పరిచారకులు, దేవదూతలు ఉన్నారు చుట్టూ, కోట్ల కొలది మనుషులు అక్కడ వచ్చారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు ఇప్పబడ్డాయి. ఇది తీర్పు సన్నివేశం.
తీర్పు సన్నివేశం దానియేలు గ్రంథంలో దేవుడు చూపించాడు. దానియేలుకి తీర్పు ఉందని, తీర్పు తీర్చడానికి దిగొస్తాడు ఆయన. యేసు ప్రభువు మొదటి రాకడ గురించి ప్రవచించింది కూడా ఎవరు? దానియేలే. అభిషక్తుడు వస్తాడు మెస్సయ్యగా అని చెప్పింది దానియేలే. ఏ కాలాలు జరిగిన తర్వాత వస్తాడని ఉంది కదా, చూస్తారా? దానియేలు గ్రంథం. ఆజ్ఞ బయలుదేరింది తిరుగుబాటు మానపటానికి, పాపాన్ని నివారించటానికి. అది ఎందుకు వస్తాడో అని చెబుతున్నాడు ఇక్కడ. ప్రాయచిత్తం చేయటానికి. అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించాడా? తెరం తొలగించాడు కదా. అభిషక్తుడు అక్కడ అంకుందా? ఎవరు? మెస్సయ్య. మెస్సయ్య వస్తాడు. యూదులు అర్థం కాదు అదే. ఈ అభిషక్తుడు యేసుప్రభు వారు మెస్సయ్య అన్నది ఆయన తెలియలా. యేసుప్రభు వారు సమరయసుతో మాట్లాడేటప్పుడు చెప్పాడు, మాకు మెస్సయ్య వస్తాడు అని చెబుతాడు అన్నప్పుడు నీతో మాట్లాడుతుంది ఆయన అని చెప్పాడు కదా. అది తెలియలా. మెస్సయ్య అంటే అది మొదటి రాకడ గురించినటువంటి ప్రవచనం. ఇది తీర్పును గురించింది. ఏది? 7 అధ్యాయంలో ఉన్నాయి. అసలు బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో. సత్యవేద గ్రంథం ఇది, పరిశుద్ధమైన గ్రంథం. దేనికి లేదు ఈ పేరు. పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం. ఏ కాలానికైనా సరిపోయింది. ఇప్పుడు గాజాల యుద్ధం జరుగుతూ ఉంటే గాజా గురించి ఉంది. మళ్ళా మొన్న సౌర తుఫాను వచ్చింది. సౌర తుఫాన్లు అదంతా వచ్చి భూమిని తాకింది నిన్న. ఇంకా చాలా మార్పులు జరుగుతాయి. పసిఫిక్ మహాసముద్రములో అలజడి బయలుదేరింది. భూమి రోజు రోజు కుంగిపోతా ఉంది, లోనకి దిగబడిపోతా ఉంది. భూమి పని అయిపోవచ్చింది, సూర్యుడి పని వచ్చింది. నాసా వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పారు కదా, సూర్యుడికి ఎక్కువ కాలం ఉండడు, భూమి ఎక్కువ కాలం ఉండదు. వచ్చేసింది, యుగాంతానికి వచ్చేసింది. యుగాంతం జరుగుతూ ఉంది. పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరు యూట్యూబ్లో చూస్తే, టీవీలో చూస్తే కనపడుతుంది ఏ విధంగా సూర్యుడిలో తుఫాను, సౌర తుఫాను మంటలు ఏ విధంగా వచ్చి భూమిని తాకిందో క్లియర్గా చూపించి కళ్ళకే కనపడ్డాయి. ఏది గ్లాసులు పెట్టుకుంటే కాదు, ఏదో బైనార్కులర్ పెట్టుకొని చూస్తే కాదు, అసలు మామూలు కళ్ళకే స్వయంగా కనపడ్డాయి. ఆ మంటలు వచ్చి ఆ విధంగా వాలటం. భూమి చాలా విపత్తులో ఉంది. దానియేలు చూసిన దర్శనం రాబోతా ఉంది కదా. పాడతారు కదరా పాట, మేఘాల మీద యేసు వచ్చే సమయం ఆసనం అవుతా ఉంది అని చెప్తాడు కదా. ఏమ్మా, అవి మామూలు మనం అనుకున్న 7 వారాలు కాదు, 1260 రోజులు. దానికి ఒక లెక్క ఉంది. 7 సంవత్సరాలు. వారం అంటే 7 సంవత్సరాల కింద లెక్క. దానికి మనది కొంచెం ఇదేంటంటే నిగూఢమైనటువంటి భావాలు కలిగింది కదా, మన అని చెబుతాడు కదా. అందుకని కొంచెం డెప్త్కి వెళ్తే కానీ అర్థం కాదు. కొన్ని అలంకారిక భాష అని ఉంటుంది కదా, దాంట్లో రాయబడ్డవి. ప్రకటన గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, ఇవి కొన్ని ఏజ్గేలు గ్రంథం కానీ కొన్ని ఇంకా నెరవేర్చబడలేదు ప్రవచనాలు, ఇంకా జరగల, ఇంకా జరుగుతాయి. అవన్నీ కూడా దేవుడు అన్నాడు దానియేలుతో వచ్చి చెప్పాడు కదా. ఎవరో చెప్పారు? గాబ్రియేల్ దూత దానియేలు దగ్గరకు వచ్చి, మికాయేలు యుద్ధం చేస్తున్నాడు, నేను చెప్పడానికి వచ్చాను, అంత్యదినాల్లో జరగబోయే విషయాలు నేను చెబుతున్నాను, ఇప్పుడు మాత్రం దానికి ముద్ర వేసేయి, ఇప్పుడు బయలుపరచొద్దు, వాటికి ముద్ర వేయి అని చెప్పాడు కదా. చూస్తారా, చదువుతారా? 10వ అధ్యాయంలో గాబ్రియేల్ వచ్చాడు దానియేలు దగ్గరికి. 21 రోజులు ఉపవాసం ఉన్నాడు, నీరసించిపోతే బలపరచడానికి వచ్చాడు. వాడు నన్ను అడ్డగించాడు, నేను మొదటే బయలుదేరి వచ్చాను కానీ
అని చెప్పాడు. మికాయిలు వచ్చాడు, మరి నేను వెళ్ళాలి అని చెప్తాడు కదా. చూడండి 21, నేను ఎందుకు వచ్చానో నీకు తెలిసింది కదా. మళ్ళీ నేను పోవాలి, పార్సికుల అధిపతి వచ్చాడు కదా. ఆయన నిలబడ్డాడని. కాబట్టి గ్రంథానికి సీల్డ్ వేయమన్నాడు. 12వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆ కాలమందు నీ జనుల పక్షం నిలుచున్నట్టి మహాధిపత్యగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముకున్న కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎప్పటికి కలగనంత ఆపద కలుగును. అంటే శ్రమల కాలం. వాళ్ళే తప్పించుకుంటారు. అప్పుడే సమాధుల్లో నుంచి వాళ్ళందరూ కూడా లెగుస్తారు. కొంతమంది నిత్య జీవానికి వెళ్తారు, కొంతమంది నిత్య శిక్షకి వెళ్తారు. కాబట్టి 4వ వచనంలో దానియేలు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము అన్నాడు కదా. ముద్రేశాయి అంత్యకాలం దాకా. ఎప్పుడెప్పుడు ఏది బయలుపరచాలో దేవుడు బయలుపరుచూ వస్తాడు. ఇవన్నీ ఇందాకే చెప్పాడు కదా, ఆది నుంచి నేను మాట్లాడుకుంటూ వచ్చాను, ఆ విషయాలు తెలియచేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా దిగి వచ్చన్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారు కూడా చెప్పాడు కదా, మేఘారూఢుడై వస్తాడని కదా. 7వ అధ్యాయం చదువుతున్నాం కదా, 27వ వచనం చూద్దాం. అప్పుడు పరిశుద్ధులకు రాజ్యం అప్పగించబడుతుంది. ఎప్పుడు? తీర్పు జరిగిన తర్వాత, గ్రంథాలు ఇప్పబడిన తర్వాత, తీర్పులు జరిగిన తర్వాత అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి వాహనాలు మేఘాలు అన్న మాట 104వ కీర్తనలో కూడా కీర్తనకారుడు స్తుతిస్తాడు. 2వ వచనం, వస్త్రం వలె వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు, ఆకాశాన్ని పరిచావు, వేశాడు, మేఘములను తనకు వాహనములుగా చేసుకున్నాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభువు వారి గురించి రాయబడిన ప్రవచనాలే. 24వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఒకసారి చదువుదామండి. 29వ వచనం, మత్తయి సువార్త. చీకటి సూర్యుడిని కమ్ముతుంది, చంద్రుడు కాంతి ఇవ్వడు, నక్షత్రాలు రాలుతాయి, ఆకాశంలో శక్తులు కదిలించబడతాయి. ఇప్పుడు శక్తులు కదిలించబడ్డాయి, ఏదో కనువిందు చేస్తుందంట. ఇప్పుడు వచ్చింది ఒక కొత్త నక్షత్రం. ఈరోజు మీరు చూడొచ్చు, ఆకాశంలో కనపడుతుంది. కొన్ని దేశాల్లో ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఒక కొత్తది స్పేర్ ఏదో రాశారు, దాని పేరు. కొత్తగా ఆకాశంలో శక్తులు కదిలించబడుతున్నాయి. అప్పుడు మనుషు కుమారుడు యొక్క సూచన కనపడుతుంది. యేసు ప్రభువు వారు మనుషు కుమారుడు ఈ లోపల జన్మించాడు కదా, దాని బిరుదు అది. ఆయన ఆకాశ మేఘాల మీద వస్తాడు, అందరూ చూస్తారు కదా, రొమ్ము కొట్టుకుంటారు, తీర్పులు జరుగుతాయి కదా, రాకడ దినాలు. అప్పుడు దేవదూతలు వస్తారు, పోగు చేస్తారు, అందరినీ పోగు చేస్తారు కదా. ధాన్యాన్ని మరి గింజల్ని దేవదూతలు వచ్చి ఏరుపరిచి నీతిమంతుల్ని ఆయన రాజ్యంలో ఉంచుకుంటాడు, అవినీతిమంతులను అగ్నిగుండంలో పడేస్తాడన్న విషయాలు మనకు తెలుసు. రాజ్యం మీద రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగుతున్నాయా? యుద్ధ వార్తలు విందురు, వింటున్నారా? కరువులు ఉన్నాయా? 26 దేశాలు కరువులు ఉన్నాయి. ఇప్పుడు కరువుల్లోనే ఉన్నారు, తినటానికి గింజలు లేవు. అది మనకి వర్షాలు మామూలుగా లేవు, కానీ తుఫాన్లు పడతాయి, చాలా తుఫాన్లు వస్తాయి. మన నెల్లూరులో అనుకుంటే పిడుగులు పడ్డాయి, చాలా మంది చచ్చిపోయారు కూడా. తాడి చెట్ల మీద కాలిపోయిన తాడి చెట్లు,
భయంకరమైనటువంటి దినాలు. వాతావరణం ఒకలాగా ఉంటుంది, ఒక పక్క ఒకలాగా ఉంటుంది, ఒక పక్క ఒకలాగా ఉంటుంది. ఇదే మనం తొలకరు అనుకున్నాం. ఇక జూన్ నెలలో రావాల్సింది వర్షాలు ఇప్పుడే పడుతున్నాయి. మీరేమో మరి వెనక తట్టుకోక ప్రార్థనలు చేస్తుంటారు. 26వ అధ్యాయము 64వ వచనం. యేసు ప్రభువును తీర్పు తీరుస్తున్నారు పిలాతు గారు, గవర్నర్. ఆకాశ మేఘాలు కూడా ఆయన వస్తాడని యేసు ప్రభు చెప్పాడు. ఇంకేముంది, ఇంత మాట అన్నాడు, ఇంకా తీర్పు చేయాల్సిన విషయం ఉందని వాళ్ళ నాటికి పక్కంగా సొక్కాలు దించుకొని ఆయన సిలువ వేయాల్సిందే అన్నాడు కదా. యేసు ప్రభు చెప్పాడు ఆకాశం మనల మీద వస్తాడు. పౌలు గారు రాస్తాడు సంఘానికి. మా టైం అయింది, ఇంకా ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. దశలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆకాశ మండలం మీద మనం కొనిపోబడతాం. ఎందుకని మనం చెప్పా కదా, ఆకాశ మండలం, ఆకాశం మనకు మేఘాలు ఎందుకు వచ్చినాయి? మనకు మేఘాలు ఎందుకు వచ్చినాయి తీసుకెళ్ళటానికి? ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎవరు? పెళ్లి కుమార్తె ఎవరు? వధువు సంఘం ఎవరు? సంఘం. పెళ్లి కొడుకు మరి పెళ్లి కూతురు తీసుకొస్తుంటే కారు పంపాలా వద్దా? కారు పంపాలి తీసుకురావటానికి. మరి ఆయన వాహనం ఏంది? మేఘాలు. అందుకని పెళ్లి కూతురు తీసుకొస్తానికి మేఘాలు పంపుతాడు. మేఘాలు వస్తాయి, మేఘాలు ఎక్కించుకెళ్తాయి, పెళ్లి కుమారుడు దగ్గర తీసుకెళ్తాయి. అదన్నమాట ఇక్కడ రాసింది. ఎవరు? పౌలు గారు రాస్తుంది. కాబట్టి మనం కూడా దేవుడు మన కోసం, నిజంగా పరలోకంలో ఉన్న దేవుడు మన కోసం దిగి రావటం అన్నది, మనం ప్రార్థన చేస్తే మనకు తోడుగా ఉండి సహాయం చేయటం అన్నది ఎంత గొప్ప విషయం. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలి, గణపరచాలి, స్తుతించాలి. అందరం దేవుని ఆరాధిద్దామండి. అందరం లేచి అటీరా తల్లి.